తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు పనులు ఏవైతే ఈ వారం ప్రారంభం చేస్తారో అవి ముందుకు సాగకపోవడం వల్ల కొంతవరకు డీలా పడతారు. కష్టపడ్డా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేరు. ఆర్థిక పరంగా చూస్తే కర్కాటక రాశి వారికి రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక ఇబ్బంది పడతారు. కుటుంబ సమస్యలు వీరికి సవాలుగా మారతాయి. సోదరులతోటి కూడా అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయానికి వస్తే ఉదర సంబంధిత రుగ్మతలు ఈ వారం వీరిని బాగా బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగవర్గుల వారికి ఈ వారం నిరాశగానే గడుస్తుంది. కళారంగం వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఇక నక్షత్రపరంగా చూస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి సోమవారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. మంగళవారం బంధు విరోధాలు, మనశ్శాంతి కూడా లోపిస్తుంది. పుష్యమి నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం కార్యసిద్ధి. ఇంటర్వ్యూల కోసం ఎదురుచూస్తున్న వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. వాహన యోగ సూచనలు. గురువారం స్నేహితులతోటి విభేదాలు, ఆలోచనలేవి కూడా పుష్యమి నక్షత్రం వారికి స్థిరంగా ఉండవు. కావున గురువారం కొంత శ్రద్ధ వహించాలి. ఆశ్లేష నక్షత్రం 4 పాదాల వారికి మంగళవారం అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. శనివారం శుభవార్తలు అందుతాయి. ధన వస్తులాభ సూచనలు. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దేశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క స్తోత్రం ప్రతి నిత్యం కూడా పఠించడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. పరిచయాలు కూడా వీరికి పెరుగుతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వీరి జీవితాశయం కూడా నెరవేరే సమయంగా చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు అనుకున్న విధంగా చేతికంతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు తీరుతాయి. కుటుంబ పరంగా చూస్తే శుభకార్యాలు నిర్వహిస్తారు. కుటుంబ సభ్యులతోటి విభేదాలు, మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా స్వల్ప ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వారు అధిగమిస్తారు. ఇక వ్యాపార ఉద్యోగవర్గుల వారికి ఈ వారం సంతృప్తిగా గడుస్తుంది. కళారంగం వారికి కూడా ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. ఇక నక్షత్ర పరంగా చూస్తే మఖా నక్షత్రం 4 పాదాల వారికి ఆదివారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. బుధవారం అనుకోని ఖర్చులు, కుటుంబ సమస్యలు అధికమవుతాయి. పుబ్బా నక్షత్రం 4 పాదాల వారికి సోమవారం ఆస్తిలాభ సూచనలు, ఉద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. శుక్రవారం వివాదాలు, మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. కావున పుబ్బా నక్షత్రం వారు శుక్రవారం జాగ్రత్త వహించాలి. ఇక ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి మంగళవారం ఆస్తి ధనలాభ సూచనలు, యత్న కార్యసిద్ధి. శనివారం దుబారా ఖర్చులు, స్నేహితులతోటి కలహాలు ఏర్పడతాయి. కావున శనివారం వీరు జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మరియు లక్ష్మీదేవిని యథాశక్తిగా పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి నిత్యం పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. ఆత్మీయులు, అభిమానుల ఆదరణ కూడా చూరగొంటారు. కొన్ని దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమై ఊరట కలుగుతుంది. ఆర్థిక పరంగా ఆర్థిక ఇబ్బందులు క్రమేపీ కూడా ఈ వారం తొలగుతాయి. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం సంతోషకరంగా గడుపుతారు. ఆరోగ్యపరంగా కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి, దీర్ఘకాలిక ఆరోగ్య బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాపార ఉద్యోగ వర్గాల వారికి కూడా ఈ వారం ఆశాజనకంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి పదవులు వరిస్తాయి. ఇక నక్షత్ర పరంగా చూస్తే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి మంగళవారం ఆస్తి ధనలాభ సూచనలు, యత్న కార్యసిద్ధి. శనివారం దుబారా ఖర్చులు, స్నేహితులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. హస్త నక్షత్రం 4 పాదాల వారికి బుధవారం కార్యసిద్ధి, ప్రముఖుల నుంచి సహాయం అందుతుంది. శుక్రవారం ఆస్తి వివాదాలు అధికమవుతాయి. శ్రమ కూడా అధికంగా ఉంటుంది. కావున జాగ్రత్త వహించాలి. చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఆదివారం ప్రతి పనుల్లో కూడా వ్యయ ప్రయాసాలు, బంధు విరోధాలు ఏర్పడతాయి. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ లాభ సూచనలు. ఇక కన్యారాశి వారు ఈ వారం తూర్పు దిశ వైపు ఎవరైతే ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ లేక శ్రీ సాయిబాబా వారిని కానీ ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు ఈ వారం పనుల్లో సునాయాస విజయం సాధిస్తారు. చిన్నాటి మిత్రులను కలుసుకుని వారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరంగా చూస్తే రుణదాతల ఒత్తిడి నుంచి ఈ వారం బయటపడతారు. స్వల్ప ధనలాభం కూడా ఈ వారం వీరికి ఉండవచ్చు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఆశించిన విధంగా వీరికి అంతాయి. దీనివల్ల కొన్ని సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యపరంగా చూస్తే స్వల్ప అనారోగ్య సూచనలు, ఔషధ సేవనం తప్పకపోవచ్చు. వ్యాపార వర్గాల వారికి ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవేత్తలు
సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. ఇక నక్షత్రపరంగా చూస్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వరకు ఆదివారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు, బంధు విరోధాలు కూడా ఏర్పడతాయి. శుక్రవారం మీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగ లాభ సూచనలు. స్వాతి నక్షత్రం 4 పాదాల వరకు సోమవారం ఖర్చులు, బంధువులతోటి విరోధాలు, స్నేహితులతోటి కలహాలు అధికమవుతాయి. జాగ్రత్త వహించాలి. అనారోగ్య సమస్యలు కూడా వీరికి సోమవారం అధికంగా ఉంటాయి. శనివారం విందు వినోదాల్లో పాల్గొంటారు. కార్యజయం, భూ సంబంధ విషయాల్లో మంచి లాభాలు. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు మంగళవారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. శుక్రవారం వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. ఇక తులారాశి వారు ఎవరైతే పశ్చిమ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు ఈ వారం అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారిని ప్రతినిత్యం పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం తులారాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు ఈ వారం తీసుకునే నిర్ణయాలు అందరినీ కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా విజయం సాధిస్తారు. విద్యార్థుల ప్రయత్నాల్లో చక్కని పురోగతి కూడా సాధిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం వృశ్చిక రాశి వారికి రుణ బాధలు కొంతవరకు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలు తీరి ఈ వారం మీరు ఊపిరి పీల్చుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే నరాలు, నేత్ర సంబంధిత రుగ్మతలు కొంతవరకు ఈ వారం వీరిని బాధిస్తాయి. వ్యాపార ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం సాఫీగా ఆశాజనకంగా గడుస్తుంది. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. ఇక నక్షత్ర పరంగా చూస్తే విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి మంగళవారం ఖర్చులు పెరుగుతాయి. మానసిక అశాంతి. శుక్రవారం వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు కూడా అందుకుంటారు. అనురాధ నక్షత్రం 4 పాదాల వరకు ఆదివారం అనుకోని ఆహ్వానాలు, ఉద్యోగ లాభ సూచనలు. బుధవారం కుటుంబ సమస్యలు, బంధు విరోధాలు అధికమవుతాయి. కావున బుధవారం అనురాధ నక్షత్రం వారు జాగ్రత్త వహించాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల వరకు మంగళవారం బంధు విరోధాలు, శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. శనివారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన యోగ సూచనలు. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఈ వారం దక్షిణ దిశ వైపు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివాష్టకాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది.